మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16-17 హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. హలో రామ్ గారు. హాయ్ నారాజు. ఏదో బిజీ ఉన్నట్టున్నారు ఐ థింక్. ఏం లేదు, ఇందాక స్నాక్స్ టైం అన్నామని నేనేదో స్నాక్స్ కోసం ఇది తెప్పించాను. ఇది ప్రోగ్రామ్ స్టార్ట్ చేసావు మరి? నేను క్యాజువల్గానే స్టార్ట్ చేస్తాను. మీరు అలా ఉండటం చూసి ఎట్లయినా సరే వెంటనే ఇదవుతారు కదా అని చెప్పేసి రియాక్ట్ అవుతారు కదా అని చేశాను నేను. స్నాక్స్ తినే మరి చేద్దామా, లేకపోతే స్నాక్స్ తిన్నాకే చేద్దాం అంటే చేద్దాం సార్, పర్లేదు. కాకపోతే అయితే ఓకే, ముందు ఫినిష్ చేద్దాం సార్. ఇది అదే ఇది ఫినిష్ చేద్దాం. కాదు, మీరు అలర్ట్ అవ్వడం కోసం చెప్పాను. నువ్వు మార్నింగ్ నుంచి బిజీగా ఉన్నావు నారాజు. సో నేను కూడా. నిజంగానా? మరి నేను సార్ ఇది రికార్డ్ అవుతుంది. అవునా? నేను మిమ్మల్ని అలర్ట్ చేయడం కోసం అని చెప్పేసి చెప్పాను. సరే, దట్స్ ఓకే. అయితే ఒక పని చేద్దాం. కాదు ఇప్పుడు తింటామా? అవును, తిందామని సార్. ఎపిసోడ్ అవ్వకూడదు సార్. లేదు, తింటూ చేద్దాం, ఏమవుతుంది నారాజు? నువ్వు ఎంతసేపు ఊరికే సీరియస్గా మనం మాట్లాడుకుంటూ సీరియస్గా మనం జనాలతో మనం చెప్పాలనుకున్న కాన్సెప్ట్ ఎందుకు చాలా క్యాజువల్గా రోజువారీ దాంట్లో నాకు ఎందుకు అనిపించింది, ఎందుకు లెట్ us స్టార్ట్ ఇట్. ఐ జస్ట్ వాంటెడ్ ఏమైనా సరే. నువ్వు నాకైతే ఆకలిగా ఉంది, రైట్? ఓకే, నువ్వు ఒక మొక్క తిను నారాజు. ఏదో చేస్తారు మొత్తానికి, కానీ ఒక్క నిమిషం తినబోతున్నా. నోరు ఊరుతుంది కూడా. ఏ క్యాష్ అందులో ఒక్క నిమిషం నారాజు, ఒకసారి ఎటు. ఇందులో విత్తనం ఉంది నారాజు. ఊరికే విత్తనం చూడు. అవును సార్, విత్తనాలు ఉన్నాయి నారాజు. ఆ విత్తనం ఉంది, అందులో ఏమని చెప్పు. ఇంకొకటి క్రియేట్ చేసేంత క్యాపబిలిటీ ఉంది. క్యాపబిలిటీ ఉందా? ఇంకా ఏముంది? ఏం సార్, యాపిల్ ఎలాగో మనం తింటాం కదా రెగ్యులర్గా తినటానికి ఇంకో ఫ్రూట్ని క్రియేట్ చేసేంత వండర్ఫుల్ ఇందులో ఉంది. సో అందులో ఇంకో యాపిల్ వస్తుంది. అవును, ఒక యాపిల్ ఏంటి, యాపిల్ చెట్టు వస్తుంది. అమ్మ, చెట్టు ఏంటి నారాజు? చెట్టు నిండా యాపిల్, 100 యాపిల్స్ వస్తాయి. 100 యాపిల్స్ వస్తే అందులోంచి విత్తనాలు నాటితే యాపిల్ తోటే రాదా? అవును, 1000 యాపిల్స్ రావా? ఎక్కడి నుంచి రావాలి? నీ చేతిలో ఉన్న అతి చిన్న విత్తనం నుంచి. చిన్న విత్తనం. ఇందులో కోడింగ్ చేసి ఉంది. ఏం కోడింగ్ చేసిందంటే దాని భవిష్యత్తు, అది ప్రపంచంలో ఎక్కడెక్కడ యాపిల్ తినేవాళ్ళు ఎవరి చేతుల్లో యాపిల్ వెళ్ళాల్సి ఉందో అదంతా కోడింగ్ చేసి ఉంది అందులో. సో అంత యాపిల్, లక్షల కోట్ల యాపిల్స్ ఒక్క విత్తనంలో పుట్టించవచ్చు. అయితే మరి నిజంగా ఎలాగో ఇలా మాట్లాడాం కాబట్టి నీ యాపిల్ ముక్క తిన్న తర్వాతే నేను ఈ యాపిల్ విత్తనానికి మనిషి కోరిక తీర్చుకోవడానికి ఉన్న సంబంధం ఏంటో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ సార్. నోరవుతుంది, అసలే ఆకలేస్తుంది. లెట్ us look at the screen now. స్క్రీన్ చూద్దాం. అలా కూడా ప్లాన్ చేశారా? అయితే ఈ యాపిల్ నుంచే మనం యాపిల్ గురించే ఏం తెలుసుకుంటాం. ఈ యాపిల్లో ఉన్న విత్తనం ఒక కోరిక అయితే మనిషి కోరికల్ని కానీ మనిషి మైండ్ను ఉపయోగించి ఎలా సాధిస్తాడన్నది విజువలైజేషన్ కావాల్సిన అద్భుతమైన స్టెప్స్ ఒక్కొక్కడిగా మనం అర్థం చేసుకుంటే దాన్ని మనం ఎలా అప్లై చేయొచ్చు, నిజ జీవితంలో మనం కోరుకున్న కోరికను ఒక యాపిల్ తోటలాగా తీర్చుకోవడానికి ఎట్లా ఉపయోగపడుతుందో చూద్దాం. షూర్ సార్, లెట్స్ లుక్ అట్ దిస్. ఇప్పుడు నువ్వు చూసిన విత్తనంలో అది లేదా నారాజు? కానీ భలే ఇన్వాల్వ్ చేశారు సార్. అసలు మా ఎక్స్పెక్ట్ చేయలేదు, భలే ఇన్వాల్వ్ చేశారు సార్. మనము చేతిలో ఉన్నదే అనుకుంటాం కానీ దాని భవిష్యత్తును చూడగలిగితే, దాని భవిష్యత్తును విజువలైజ్ చేయగలిగితే, యాపిల్ తినేవాడు కేవలం తినడానికే తిని యాపిల్ విత్తనం పడేస్తాడు. కానీ యాపిల్ పంట పండించాలన్న కోరికున్నాడు ఆ విత్తనాన్ని జాగ్రత్త చేస్తాడు. ఇలా తను చూడగలగాలని అనుకుంటే ఆ విత్తనాన్ని చాలా జాగ్రత్త చేసి
ఇది విత్తనంలా కాకుండా పెట్టుబడిలాగా చూస్తాడు. దీన్నే మనం మన ఆలోచనల పెట్టుబడి అంటాం. నథింగ్ బట్ ఇంటెన్షన్ సెట్టింగ్. బా, మనిషి ఇంటెన్షన్ని సెట్ చేయాలి. నా కోరికకు ఉన్న ప్రధానమైన కారణాన్ని నేను సెట్ చేయాలి, ప్రధానమైన ఎమోషన్ని నేను సెట్ చేయాలి. ఆ ఇంటెన్షన్ ఏంటి? కోరిక. నీకు ఉందా కోరిక? ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు యాపిల్ తింటుంటే ఆపి, ఒక్క యాపిల్ ఏంటి, మనం ఇలాంటి యాపిల్ చాలామందికి పంచాలి, ఇట్లాంటి రుచికరమైన యాపిల్ మనం ప్రతిరోజు తినాలి, ఇది మనం ఇక్కడి నుంచే సృష్టించాలి అన్న కోరిక చాలా ఇంపార్టెంట్. అవును, కోరిక లేకపోతే విత్తనాలు పడేస్తాయి. సో ఇంటెన్షన్ సెట్టింగ్ అన్నది మన విజువలైజేషన్లో ద మోస్ట్ ఇంపార్టెంట్. వాట్ ఈజ్ యువర్ ఇంటెన్షన్? ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు సాధించాలనుకుంది ఏంది నీ జీవితంలో? నీకేమంట కోరిక ఉందా? ఆ కోరికను లక్ష్యం అంటారా? ఆ లక్ష్యానికి ఏమన్నా నీకు ఒక షెడ్యూల్ ఉందా, ఒక ప్లాన్ ఉందా? నిన్ను నువ్వు చూసుకోగలుగుతున్నావా? ఇలాంటి ప్రశ్నలకు నీ దగ్గర సమాధానం లేకపోతే నువ్వు యాపిల్ పండు తిని పాడేసేవాడివే తప్ప ఆ విత్తనానికి భవిష్యత్తు ఉందనే ఆలోచన కూడా లేనివాడిగా మిగిలిపోతావు. ఈ ఇంటెన్షన్ సెట్టింగ్ అన్నది ఫస్ట్ స్టెప్. ఎప్పుడైతే ఈ ఇంటెన్షన్ సెట్ చేసావో నెక్స్ట్ స్టెప్ ఈజ్ దిస్, యూ విల్ సీ దాట్. ఎప్పుడు ఇంటెన్షన్లో ఏముంటుంది? విజువలైజేషన్ ఉంటుంది. ఏ విజువలైజేషన్ ఉంటుంది? ఇదే విత్తనం కనుక చెట్టు అయితే, నా చెట్టు తోట అయితే, తోట నిండు ఈ పళ్ళు ఉంటే, పళ్ళతో నిండిన నా యాపిల్ తోట ఎంత అద్భుతంగా కనిపిస్తుంది అన్నది ఐ హ్యావ్ టు ఫీల్. నన్ను నేను ఇలా విజువలైజ్ చేసుకోగలిగితే, నన్ను నేను ఇలా చూసుకోగలిగితే ఆ ఇంటెన్షన్ బలంగా ఉంటుంది. నేను సాధించాలనుకున్న గవర్నమెంట్ జాబ్ సాధించిన తర్వాత ఆ పొజిషన్లో నన్ను నేను ఇట్లా ఉంటానని చూసుకోగలిగితే అప్పుడు నాకు ఆశ, కోరిక, ప్రయత్నం అద్భుతంగా కనిపిస్తుంది, దారి మార్గం కూడా కనిపిస్తుంది. సో దిస్ ఈజ్ వాట్ వీ కాల్ ఈజ్ దట్ విజువలైజ్ ద అవుట్కమ్. అవుట్కమ్ని విజువలైజ్ చేసుకోకపోతే, అది ఎట్లా ఉంటుందో కూడా నువ్వు చూసుకోకపోతే బ్రెయిన్కి నువ్వు ఎలా పరిచయం చేస్తావు? నేనేమనుకుంటున్నానంటే, సంపాదించి చాలామందికి అనాథ పిల్లలకు ఉచితంగా యాపిల్ పళ్ళు పంచుదామనుకుంటున్నాను. నేను వేసే తోటలో 30% కేవలం ఉచితంగానే నేను దానం చేస్తాను. ఇది నా విజువలైజేషన్ అవుట్కమ్. అప్పుడు నాకు బలంగా ఒకరికి సహాయం చేయాలన్న కోరిక ఎప్పుడైతే బలంగా ఉందో, సొసైటీకి మళ్ళీ బ్యాక్ ఇవ్వాలని నాకు ఎప్పుడైతే అనిపిస్తుందో, ఆ బలమైన విజువలైజేషన్ ద్వారా యూ విల్ సీ మెనీ థింగ్స్. అంటే నీకు లక్ష్యం ఉంది, కారణం ఉంది అని. సో విజువలైజ్ చేసిన తర్వాత యూ విల్ ఫీల్ ద ఎమోషన్స్. సీ, లుక్ అట్ దిస్. నా తోటలో నేను పండించిన నా పండును నేను తింటూ ఉంటే ఆ ఎమోషనల్ కనెక్షన్ ఎట్లా ఉంటుందని, దట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. నేను నా ఫ్యామిలీ నుంచి, ఒక ఆర్డినరీ ఫ్యామిలీ నుంచి ఒక కారు తీసుకొని, నేను అనుకున్న జాబ్ సాధించి, నేను అనుకున్న బిజినెస్లో సక్సెస్ సాధించి, నేను అనుకున్న సంపాదన నేను సంపాదించిన తర్వాత నేను ఆ కారులో ప్రయాణం చేస్తుంటే వచ్చే ఎమోషన్, నన్ను ఎవరైనా సరే నా కుటుంబ సభ్యులు సక్సెస్ఫుల్ పర్సన్గా గౌరవిస్తుంటే నేను ఆ అనుభవంలో వచ్చే ఎమోషన్, ఇది ఎమోషనల్ కనెక్షన్. విజువలైజేషన్లో స్టెప్ ఇంటెన్షన్ తర్వాత అవుట్కమ్ని విజువలైజ్ చేసుకోవచ్చు. విజువలైజ్ చేసుకున్న తర్వాత ఆ అవుట్కమ్లో ఎమోషన్ ఉంటుంది. ఆ భావోద్వేగపు ఆలోచన లేని కోరిక బలహీనంగా ఉంటుంది. కోరికను బర్నింగ్ డిజైర్ అంటామే. ఎప్పుడు వెలుగుతూ ఉన్న కోరిక ఎప్పుడు ఉంటుందో తెలుసా? అందులో ఉద్వేగం ఉంది, భావాలకు సంబంధించిన ఉద్వేగం ఉంది. ఆ భావోద్వేగం ఇప్పుడు ఎవరైనా చూసి, ఏంటి అంత రుచిగా ఎట్లా ఉందంటే, ఇది నేను పండించిన యాపిల్, నా తోటలో పండిన యాపిల్, నేను ఇది పండక ముందే ఈ యాపిల్ని నేను ఎప్పుడో విజువలైజ్ చేసుకున్న యాపిల్ అని అనిపించినప్పుడు ఎంత అందంగా ఉంటుంది. చూడండి, ఎవరికైనా సరే ఈ ప్రోగ్రాం చూస్తున్న వాళ్ళు, వాళ్ళ పెరట్లో ఖచ్చితంగా ఒక మొక్క ఉంటుంది. ఏదైనా సరే, అది కాయగూరలు కావచ్చు, పూలు కావచ్చు, పళ్ళు కావచ్చు. అందులో ఒక్క చిన్న చిగురుటాకు ఎక్స్ట్రా సరే అందులో మొలిచినా సరే, పెరిగినా సరే, ఒక పువ్వు విచ్చుకున్నా సరే, ఎంత అద్భుతమైన ఆ ఎమోషన్ కలుగుతుందో. ఇది నేను పెంచితే, నా పెరట్లో నేను నీళ్లు పోస్తే పెరిగిందన్న ఆ ఎమోషన్ చూసా, చాలా బలమైంది. ఈ ఎమోషన్ని కనుక మనం సృష్టించగలిగితే, విజువలైజేషన్లో ప్రధానమైంది ఇది. మనిషి సాధించాలనుకున్నది అప్పుడు తను ఇట్లా విజువలైజ్ చేసుకుంటాడు, ఒక్కొక్కటి అనుకున్నది సాధించుతాడు. ఇది సంపాదించిన సంపద కావచ్చు, విజయం కావచ్చు,
తను ఏదైతే సాధించాలనుకున్నా కూడా అవన్నీ తన జీవితం అన్న బుట్టలో ఖాతాలో వేసుకుంటూ ఉంటాడు. ఈజ్ ఎ బ్యాంక్ అకౌంట్ కావచ్చు, దట్ ఈస్ అ బ్యాలెన్స్ కావచ్చు. సో లుక్ అట్ దిస్. ఫైనల్లీ స్టెప్ ఆఫ్ యాక్షన్. ఏంటి యాక్షన్? మొక్కకు నీళ్లు పోయడం, అది పెద్ద అవ్వడం. ఆ యాక్షన్ ఏదైతే ఉందో ఆటోమేటిక్గా ఎవ్రీ స్టెప్ యాక్షన్గా నడిచిపోతుంది. ఎందుకంటే నీకు ఏం కావాలో నిర్ణయించుకున్నావు, దానికి సంబంధించిన ఎమోషన్ ఉంది, దానికి కావాల్సిన యాక్షన్ ఆటోమేటిక్గా నీ ముందు ప్రత్యక్షమవుతుంది. ఈ యాక్షన్ తీసుకొని నువ్వు ఏ దారి వెతకాలని అనుకున్నావో ఆ దారి నీ ముందు ప్రత్యక్షమైతే అదే దారిలో నడుస్తున్నట్టు ఉంటుంది యాక్షన్. సో ఈ యాక్షన్ ద్వారా ఫైనల్లీ యూ విల్ సీ జీవితంలో ఫలితాలు ఇలా చూస్తాం. చూడడానికి ఎంత అందంగా కళ్ళకు విందుగా ఉంటుందో. జీవితంలో ఒక చిన్న ఆలోచన ఎప్పుడు కూడా పెట్టుబడే. ఇప్పుడు మీరు ఇందాక చూపించినటువంటి సీడ్ లాగా ఆలోచన ఎప్పుడు పెట్టుబడే. మీ పెట్టుబడి 10ంతలు అవ్వాలి అనుకుంటే రామ్ గారి విజువలైజేషన్ క్లాస్కి అటెండ్ అవ్వండి. నిజం సార్. అంటే మంచి థాట్. ఒక్కొక్క ఎగ్జిక్యూషన్ అంత చిన్న ఈజీ ఏం కాదు. ఆ సీడ్ ఏదైతే ఉందో దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి అని అంటే మేబీ అంటే ఆ సీడ్ని పర్టికులర్ ఒక ఏ భూమిలో పండిస్తే బెటర్గా ఉంటుంది, మెట్ట మెరక దాంతోపాటు ఎర్ర భూమి నల్ల భూమి అనేటువంటిది తేడా కూడా తెలియదు. మన దగ్గర నంబర్ ఆఫ్ థాట్స్ ఉంటాయి. థాట్ ఎగ్జిక్యూట్ చేయడానికి ఉండేటువంటి తెలివితేటలు కూడా కావాలి, ఆలోచన కూడా కావాలి. ఆ ఆలోచన మీకు ఎక్కడ దొరుకుతుంది అని అంటే రామ్ గారి విజువలైజేషన్ క్లాసెస్లోనే దొరుకుతూ ఉంటుంది మీకు. అది ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, ఏ రకంగా ఎగ్జిక్యూట్ చేయాలి, ఏ ఎన్విరాన్మెంట్లో దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి అనేటువంటి ఆలోచన మీకు ఏ విధంగా వస్తుందనంటే, సరే నేను క్యారెక్టరిస్టిక్స్ కొన్ని చెప్తాను. కొంతమంది మన వీడియో చూసేటువంటి వాళ్ళు ఒక థాట్ ఉంటుంది చాలామందికి, బట్ దాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో తెలీదు. చూసేటువంటి వాళ్ళు కొంతమంది ఒకళ్ళు ఫుడ్ తింటూ చూస్తారు, ఇంకొకరు టీవీ చూసుకుంటూ చూస్తూ ఉంటారు, ఇంకొకరు బయట ఎక్కడో ఉండి చూస్తూ ఉంటారు, ఇంకొకరు కొంతమంది వాష్రూమ్లో ఉండి కూడా చూసేటువంటి అవకాశం ఉంటుంది. అంటే కాంబినేషన్ హిట్ కాబట్టి ఆటోమేటిక్గా ఆ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసేటువంటి వాళ్ళు. కొంతమంది రోడ్లో చూస్తారు, కొంతమంది ఫేస్బుక్లో చూస్తారు, కొంతమంది ఇన్స్టాగ్రామ్లో చూస్తారు. అరే బాగుంది అనుకునేటువంటి ఆలోచన డెఫినెట్గా వస్తుంది. బట్ మనకు ఉండేటువంటి ఆలోచనకి ఇది పర్ఫెక్ట్గా యాప్ట్ అయిందే, వాట్ నెక్స్ట్ అనుకునేటప్పుడు కింద కామెంట్ బాక్స్లోనూ ఇంకొక రకంగానూ చూస్తూ ఉంటారు. అంటే నంబర్ ఆఫ్ మనుషులు లెట్ దెమ్ టైప్ వాట్ నెక్స్ట్. ఎస్, మీకేం కావాలో కింద టైప్ చేయండి. గుడ్ ఐడియా. వాట్ నెక్స్ట్. అదే ఇందులో ఏముంటుందంటే సార్, వాళ్ళకు ఉండేటువంటి ఐడియాని ఎగ్జిక్యూట్ చేయడానికి ఈ క్లాసే పర్ఫెక్ట్ అనేటువంటి విషయం అర్థం కాదు. చూసిన తర్వాత దాని టేస్ట్ చూస్తే అర్థమవుతూ ఉంటుంది. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తారు, ఒక్కొక్కరు గోల్ ఒక్కొక్కలా ఉంటుంది. బట్ ఆ ఆలోచన ఏదైతే ఉందో దాన్ని పెట్టుబడిగా పెట్టి ఎగ్జిక్యూట్ చేయాలి అని అంటే దాని పక్కన ఒక మెంటర్, గైడ్, కోచ్ అవసరం చాలా ఉంటుంది. అది చాలా తక్కువ మందికే తెలుసు. ఎవరైతే అది పట్టుకోగలుగుతారో వాళ్ళ లైఫ్లో సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది. నా దగ్గర సీడ్ ఉంటుంది సార్, నేను పెట్టుబడి పెట్టడానికి అని చెప్పేసి ఎదుగుతాను. దానికి ఒక సరైన భూమి కావాలి కదా, అది అందులో పండుతుందో తెలియాలి కదా, దాని క్లైమాటిక్ కండిషన్ ఏంటి, అది ఎన్ని రోజుల్లో పూర్తి అవుద్ది, దాన్ని బట్టి ఏం చూడాలో మీకు తెలియాలంటే ఒకరి గైడెన్స్ ఉండాలి. డెఫినెట్గా మీరు ఇందాక అన్నట్టు ఆ పెట్టుబడిని భవిష్యత్తు కిందకు చూస్తే మనకి ఇలా కనిపిస్తుంది రిజల్ట్. దాన్ని మనం సీడ్లనే చూస్తే భవిష్యత్తు కాదు కదా, ఆలోచనలోనే ఉంటుంది. ఇలాంటి 100 వీడియోలు చూసినా కూడా మనిషి బాగుపడడానికి అవకాశం ఉండదు. మన మోటివేషన్ అయినా సరే, మనమైనా సరే నిలబడాలి అని అంటే ఫస్ట్ వీ షుడ్ యాక్సెప్ట్ అవర్ థాట్. రియాలిటీలో యాక్సెప్ట్ చేయాలి, దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి అవకాశం ఉండాలి. సో అలాంటిదే రామ్ గారి విజువలైజేషన్ ఇలా ఫ్రూట్ఫుల్గా ఉంటుంది. బట్ థ్యాంక్ యూ సార్. ఏదో క్యాజువల్గా స్టార్ట్ చేసినట్టు అనిపించినా కూడా అందులో మీనింగ్ఫుల్ లెసన్ని బయటికి తీసుకొచ్చారు, జీవితాన్ని చూపించారు, ఫ్యూచర్ని చూపించారు. థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ. చాలామంది క్లాస్ ఎప్పుడెప్పుడా అని చెప్పేసి అడుగుతున్నారు, ఎప్పుడుండే అవకాశం ఉంటుంది? నారాజు విజువలైజేషన్ బేసిక్ క్లాస్ మార్చి 20న 5 రోజుల సెషన్ జరుగుతుంది. ఈ 5 రోజులు ఎవరికైతే థాట్ పెట్టుబడిగా, వాళ్ళ కోరికను పెట్టుబడిగా తీసుకొస్తారో, ఈ 5 రోజుల పాటు ఆ పెట్టుబడిని లైఫ్లో వాళ్ళు చూడాలనుకున్న దృశ్యాన్ని, వాళ్ళు చూడాలనుకున్న ఫ్రూట్స్ని చూడాలని అనుకుంటే ఆ ప్రాసెస్ని చెప్పడం జరుగుతుంది. ప్రాసెస్ ద్వారా జీవితంలో ముందుకు ఎట్లా వెళ్ళాలో, అనుకున్నది అబండెంట్గా సమృద్ధిగా ఎలా సాధించాలో వాళ్ళు తెలుసుకోవచ్చు. లైఫ్కే ఒక కొత్త నిర్వచనం చెప్పే ఈ ఆర్ట్ ఆఫ్ విజువలైజేషన్ ఒక అద్భుతమైన సాధనంగా ఉపయోగించుకున్న ఎవరైనా సరే అనుకున్నది సాధించి ప్రపంచానికి చూపిస్తూ ఉంటారు. అట్లా చూపించాలని అనుకున్న వాళ్ళు ఈ మార్చి 20వ తేదీన 5 రోజుల పాటు జరిగే ఆర్ట్ ఆఫ్ విజువలైజేషన్ సెషన్ అటెండ్ అవ్వచ్చు. ఫ్యాంటాస్టిక్ సార్. మీ ఆలోచనని పెట్టుబడిగా పెట్టి
మీ లైఫ్లో మీరు ఎదగాలి అనుకునేటువంటి వాళ్ళు ఎన్ని రకాలుగా చూసుకున్నా కూడా ఏది కలిసి రాకపోతే అట్లీస్ట్ ఇది ట్రై చేసి చూద్దాం క్లాస్ ఒకసారి అనుకునేటువంటి వాళ్ళు ఎవరైనా సరే మార్చ్ 20th అయితే విజువలైజేషన్ క్లాస్ స్టార్ట్ అవుతుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి, అంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎన్రోల్ చేసుకోండి. అండ్ లైఫ్లో డెఫినెట్గా మిమ్మల్ని మీరు చేంజ్ చేసుకొని పెద్దగా చూడాలి అనుకున్నటువంటి వాళ్ళకి మాత్రం ఒక చిన్న పెట్టుబడి, ఒక పెద్ద భవిష్యత్తు మీ చేతిలోనే ఉంది. మార్చ్ 20th ఎవరైనా సరే విజువలైజేషన్ క్లాస్కి అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఒకవేళ మీ కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 అన్న ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెట్టినా కూడా నేను రామ్ గారి టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను మీ డీటెయిల్స్ ఏమన్నా సరే. ఆ విధంగా సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. లేదా పర్సనల్ అపాయింట్మెంట్ కావాలనుకున్నా కూడా రామ్ గారి పర్సనల్ అపాయింట్మెంట్ మీరు తీసుకోవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.